లెక్క ప్రకారం, మీ అనాలిసిస్ ప్రకారం, ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాలు మీకు తెలిసిన మనిషిగా, ఇప్పుడు నిజంగా పార్టీ నుంచి సస్పెండ్ అయింది, అలా విధంగా పదవికి రాజీనామా చేసింది ఆవిడ, పార్టీ సభ్యత్వం కూడా తీసేసుకున్నాం, రాజీనామా చేసింది. ఇప్పుడు నిజంగానే పార్టీ పెడితే అనాలిసిస్ చేద్దాం సార్, మీ లెక్క ప్రకారం నిజంగా పార్టీ పెడితే తెలంగాణలో ఆమెకు అంత స్కోప్ ఉందంటారా? ఎందుకంటే గతంలో మనం చూసాం, ఆల్రెడీ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల ఏదైతే పార్టీ పెట్టి ఏ పరిస్థితి అయిందో, దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసామా, మొత్తం తిరిగింది, కానీ ఈ పార్టీ ఏమైంది, కట్ చేస్తే మళ్ళీ ఆంధ్రాలోకి పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఇప్పుడు అక్కడ కొనసాగుతూ ఉంది ఆవిడ. సో పరిస్థితి వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ఇదే వచ్చింది, పంచాయతీలు, ఆస్తి పంచాయతీలు వచ్చినాయి, అదేవిధంగా రాజకీయంగా పంచాయతీలు వచ్చినాయి. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? సో ఇక్కడ కూడా అటువంటిది ఏమైనా రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఏంటి మీ అనాలిసిస్ ఏంటి అసలు? కనపడుతుంది అట్లే. ఇప్పుడు మళ్ళీ ఇది ఆస్తి పంచాయతీ, లేకపోతే పవర్ షేరింగ్లో పంచాయతీ, మళ్ళీ సేమ్ అన్నకును చెల్లెలికున్న పంచాయతీ అక్కడలాగానే ఈ ఆమె మీరు అన్నట్టు పార్టీ పెట్టింది. మనందరూ ఆశ్చర్యపోయినాం, ఇదేంటి తెలంగాణ ఈ పార్టీ ఏంటి, సమైక్యవాద పార్టీ కదా, వైఎస్ఆర్ ఎప్పుడు తెలంగాణ ఒప్పుకోలేదు. అట్లాంటి ఆయన కూతురు వచ్చి మరి తెలంగాణ కూడా అనుకుంటూ చెప్తే మనం ఏమైనా లేకపోయినాం. ఆమె బడి కూడా జనాలు తిరిగారు, గట్టిగా తిరిగారు. ఇక్కడున్న నాయకులందరూ చాలా మంది సపోర్ట్ చేశారు, పెద్ద పెద్ద వాళ్ళు. మనం కొండారెడ్డి చాలా మంది ఉన్నారు, అనుకోని వాళ్ళు అసలు. అవును, ఏపూరి సోమన్న లాంటి వాడు, ఏపూరి సోమన్న, ఇవన్నీ మనం ఊహించినవి కావు. కానీ అప్పుడు కూడా మనకి ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉండేది, ఏంటి అమ్మాయి ఇక్కడ ఇంతగా తిరుగుతుందని. సడన్గా దుకాణం ఎత్తేసి అక్కడ పోయి కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా రావడం చూసాం మనం. ఇక్కడ ఈఎంఐ కూడా స్కోప్ లేదని మనం అనలేము, ఏ పొలిటికల్ పార్టీకైనా. మీకు తెలుసో తెలియదు, 40-50 పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి తెలంగాణలో. తెలంగాణ పేరు మీదనే 10-15 ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ కూడా పేపర్లో తెలంగాణ పేరు మీద పెడుతుంది అని వచ్చింది. అవును, కాబట్టి అవి పెడితే ఎవరు ఆపలేరు. మనం ఆ స్కోప్ ఎంత అంటే డెఫినెట్లీ ఆమె దగ్గర కూడా డబ్బులు ఉన్నాయని అనుకుంటున్నారు జనాలు. మాట నేను అనకూడదు, కానీ అందరు కూడా ఆమె కూడా ఫైనాన్సెస్కి అయితే ఏమీ లోటు లేదనేటువంటి ఒక టాక్ ఉంది. అది ఉన్నంత వరకు లక్ష్మీభారతి గారు పార్టీ నడిపారు, ఆమె డబ్బులు అంతవరకు నడిపారు. ఆ డబ్బు చివరి రూపాయి వరకు చివరి కార్యకర్త వెళ్ళిపోయాడు, ఆలయ నరేంద్ర నడిపాడు. తనకు చేతగాక ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీని మెరిట్ చేశాడు. అవును, దేవేంద్ర గౌడ్ 6 నెలల నుంచి నడపలేకపోయాడు. తనకు శక్తి ఉండింది, కమ్యూనిటీ బలం ఉంది, బీసీ బలం ఉండింది, నడపలేకపోయాడు. విజయశాంతి కొన్ని రోజులు నడిపి తీసుకెళ్ళి టీఆర్ఎస్లో మెరిట్ చేసి తెలంగాణ పార్టీ మరి 2 years నేను కూడా నడిపి దాన్ని కామ్గా ఉండి మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి. పొలిటికల్ పార్టీస్ నడపడం అనేది ఆషామాషి కాదు, చాలా కష్టం. దానికి చాలా డబ్బు ఉండాలి, ప్లస్ ప్రజల లోపల వ్యాక్యూమ్ ఉండాలి. ఆ వ్యాక్యూమ్ లేదు, మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు?